నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సాధారణంగా సూర్యగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ఈ ఏడాది ఏర్పడుతున్న సూర్యగ్రహణం మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది 50 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఏర్పడుతుందట. పట్టపగలే రాత్రి అయిన ఫీలింగ్‌ని ఇస్తుందట. మరి దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 2024లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న చోటు చేసుకోనుంది. చంద్రుడు సూర్యుడికి ఇంకా భూమికి మధ్య సరళ రేఖలో వచ్చినప్పుడు పగలు రాత్రిలా కనిపిస్తుంది. ఈసారి ఉత్తర అమెరికా, సెంట్రల్ అమెరికాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది 50 సంవత్సరాల్లో సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం అని అంచనా వేయబడింది. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఎక్కడో ఒక చోట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ సగటున సంపూర్ణ సూర్యగ్రహణం ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక ప్రాంతంలో సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసి కరోనల్ రింగ్ అని పిలువబడే సూర్యుని బయటి వలయం మాత్రమే కనిపించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందని చెప్పవచ్చు. అంటే పగలే సంధ్యాకాలంలా కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు పగటిపూట నక్షత్రాలను కూడా చూడొచ్చు. అయితే ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం ప్రత్యేకం. ఇది 7:30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. గత 50 ఏళ్లలో ఇదే ఎక్కువ సమయం ఉన్న సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అది అరుదైన సుదీర్ఘ కాలం. పసిఫిక్ మహాసముద్రంలో 2150లో సుదీర్ఘమైన సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే మరో 126 ఏళ్లు వేచి చూడాలి. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా వంటి దేశాలు ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలవు. దాదాపు 32 మిలియన్ల మంది సూర్యుని కరోనల్ రింగ్ ని చూడగలరు. అయితే సూర్యగ్రహణం సమయంలో సూర్యుని వైపు నేరుగా చూడవద్దని, ప్రత్యేక సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.